వాళ్ళకు ఏమైంది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి టీటీడీ వాళ్ళు ఉంటుంది పెద్ద ఆర్డర్ ఇచ్చింది తయారు చేసి. ఎందుకంటే మంచిగా ఉన్నాయి బ్యాగులు, చాలా మంచిగా పెట్టారు. అలా మీరు చేసే పని కరెక్ట్గా ఉండి మంచి నాణ్యతతో ఉంటే వాళ్ళు తప్పకుండా మీకు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటారు. ఇప్పుడు ఫుడ్ విషయం చాలా మంచి. క్లాత్ తీసుకొని మీరు క్లాత్ కొనుక్కొస్తారు, ఎలా కొనుక్కొస్తారు, కొనుక్కొచ్చిన తర్వాత దాన్ని స్టిచ్చింగ్ చేస్తారు. స్టిచ్చింగ్ చేసి బ్యాగ్స్, మీరు బట్ట బ్యాగ్స్ సప్లై చేయవచ్చు. చాలా దేవస్థానాలు వేములవాడ ఉంది, ఇక్కడ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా దేవస్థానాలు అడుగుతారు. తర్వాత కిరాణా ఉన్నాయి కదా, సూపర్ మార్కెట్. ఇప్పుడు ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం లేదు, బట్ట బ్యాగ్ చాలా డిమాండ్ ఉంది, మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి డిజైనింగ్ చేస్తారు కదా, క్లాత్ శారీస్కి దానికి డిజైనింగ్ చేస్తారు, అది కూడా స్టార్ట్ అవ్వచ్చు. బ్లౌజెస్కి డిజైనింగ్ అది కూడా స్టార్ట్ అవ్వచ్చు. రెడీమేడ్ షర్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా తయారు చేయవచ్చు. రెడీమేడ్ షర్ట్స్ కానీ ఉంటాయి కదా. గార్మెంట్ సెక్టర్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. టెక్స్టైల్ గార్మెంట్ సెక్టర్లో రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ, తర్వాత బ్లౌజెస్ కానీ ఈ రకాలుగా మనం స్టిచ్చింగ్ చేయించాం. వర్కర్స్ పెట్టి ప్రొడక్ట్ బాగుంది. బ్యాగ్ మంచి కవరింగ్ బ్యాగ్ ఉంటుంది, మంచిగా అట్రాక్షన్ కనిపించే బ్యాగ్, గిఫ్ట్ బ్యాగ్, రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్, గిఫ్ట్ బ్యాగ్స్ కానీ. తర్వాత పోస్ట్ చేసేటప్పుడు మంచి కవర్ ఉంటుంది కదా, అలాంటి కవర్స్ కానీ, గిఫ్ట్ కవర్స్ ఉంటుంది, ఇలాంటివన్నీ తయారు చేయవచ్చు. తర్వాత కొన్ని బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలు మంచిగా తయారు చేయవచ్చు. ఇంకో ఫ్రెండ్లీగా కనిపించేటట్టు వాళ్ళు ఏదైనా డిజైనింగ్గా పెట్టుకుంటారు కదా, అలాంటి ప్రొడక్ట్స్ కూడా మీరు తయారు చేయవచ్చు. ఇంకోటి ప్లాస్టిక్స్ అంటే ఇప్పుడు మ్యాక్సిమమ్ డిజైన్స్ కవర్. కాకపోతే ప్లాస్టిక్ నుంచి మనము ఎక్కువ పర్సెస్ అవి తయారు చేస్తాం. పర్సెస్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ పర్సెస్ కానీ, తర్వాత బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి తయారు చేస్తాం.